మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనకి డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. ఫిబ్రవరిలో డిఎస్సి ఏంటని చెప్పేసి మనకి పబ్లిష్ చేశారు. టెట్ పూర్తి కాగానే నిర్వహించే యోచనలో విద్యాశాఖ. ఇప్పుడు సిలబస్ ఆధారంగానే పరీక్ష అని చెప్పేసి మనకి ఇచ్చారు. అంటే సిలబస్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు అనేది ఇక్కడ క్లారిటీ. ఇంకొక అంశం ఏంటంటే 3000 కొలువులతో నోటిఫికేషన్ వెలువడే అవకాశం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇదివరకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, 2000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి. అప్పుడు చాలామంది కంగారు పడ్డారు. ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి. మనకి 2260 ఎన్నండి 2260 స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళకి సంబంధించి స్పెషల్ డిఎస్సి పోస్టులు అనేవి 2260 ఉన్నాయి. వాటికి ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా ఆమోదం అనేది తెలిపేసింది. నోటిఫికేషన్కి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మనకి నార్మల్ డిఎస్సికి సంబంధించి చూసినట్లయితే భారీగా ప్రతి సంవత్సరం కూడా రిటైర్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే పదవి విరమణ చేసే వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్లో వేలల్లో ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నట్లయితే తక్కువలో తక్కువ అది డిఎస్సి నోటిఫికేషన్ అనిపించుకోవాలంటే 6500 నుంచి సుమారుగా 6500 నుంచి ఒక 10,000 వరకు పోస్టుల భర్తీ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని గమనించాలి. రిటైర్మెంట్స్ అనేవి భారీగానే జరుగుతున్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు వరి చెందవలసిన అవసరం అయితే లేదు. వచ్చే విద్యా సంవత్సరంలో రిటైర్మెంట్ కాబోయే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్లతో సహా ఇతర కేటగిరీల ఉపాధ్యాయ పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మనకి టెట్కి సంబంధించిన షెడ్యూల్ని కూడా పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన డేట్స్ గురించి కూడా ఆల్రెడీ అందరూ చూశారు. డిసెంబర్లో మనకి డిసెంబర్ 10వ తారీఖు నుంచి పరీక్షలు అనే టైప్లో కూడా షెడ్యూల్ అయితే వచ్చింది. కాబట్టి పరీక్షలకు సంబంధించి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సిన అవసరం అయితే ఉంది. టెట్ పరీక్షలు పూర్తయిన అనంతరం మనకి టెట్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఫైనల్ రిజల్ట్ అనేది జనవరి 19న విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే సూచనలు ఉన్నాయని, అంతా సజావుగా సాగితే 2026 ఫిబ్రవరి మొదటి వారంలోనే కొత్త డిఎస్సి ప్రకటన విడుదల కానుంది. మనకి అన్నమాట ప్రకారం జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మాటకి కట్టుబడి జనవరిలోనే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మొత్తంగా చూస్తే కొత్త డిఎస్సిలో 3000 ఉద్యోగాలకు పైగా భర్తీ చేసే సూచనలు ఉన్నాయని, వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. అభ్యర్థులందరూ కూడా ఒక విషయం గమనించాలి. స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందేసిన పోస్టులు ఇప్పటికే 2260 పోస్టులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా వేలల్లో రిటైర్మెంట్లు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఒక 6500 నుంచి 10,000 మధ్య నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా అన్నమాట ప్రకారం ప్రతి ఏటా డిఎస్సి అన్నారు. కాబట్టి పోస్టుల సంఖ్య విషయంలో కూడా మీరు 6500కు పైగా, అదేవిధంగా 10,000 పోస్టులు సుమారుగా భర్తీ చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. కాబట్టి ఆ పోస్టుల సంఖ్య పైన కూడా విద్యాశాఖ మంత్రి గారు అఫీషియల్గా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ జస్ట్ పత్రికా ప్రకటనలు మాత్రమే. ఇక్కడ ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. కాబట్టి మీరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ప్రస్తుత సిలబస్ ఆధారంగానే అంటూ కూడా ఒక పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే మనకి 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కొత్త పాఠ్య పుస్తకాలు ఆల్రెడీ గత 2025 డిఎస్సి కూడా ఇచ్చారు. ఇప్పుడైతే 10th క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు యాడ్ అయ్యాయి. కాబట్టి 10th క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు చదువుతారు. రిమైనింగ్ సిలబస్ అంతా కూడా ఏదైతే ప్రస్తుతం ఉందో అదే మీకు యథావిధిగా ఉంటుంది. ఇక కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి లాస్ట్ 6 months టు లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకుంటారు. స్టాండర్డ్ జీకేకి సంబంధించి ముఖ్యమైన స్టాండర్డ్ జీకే అంశాలు చదువుతారు. దాంతోపాటుగా పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు అదనంగా డిఎస్సిలో యాడ్ అవుతుంది. అది కూడా ఇప్పుడు ఏదైతే సిలబస్ మనకి గత డిఎస్సిలో ఉందో అదే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టెట్పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అని చెప్పేసి మనకి ఆర్టికల్లో రావడం జరిగింది. గైస్, మనకి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. ఆల్రెడీ ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, మీకు ఎక్కడ కూడా ఏ డౌట్ రాకుండా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ మీరు టెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు తాజాగా అప్డేట్ కూడా ఇచ్చారు. ఏంటంటే మీరు ఫోటో సిగ్నేచర్ అనేది చూజ్ ఆప్షన్ ఉంది, అక్కడ చూజ్ ఫైల్ ఆప్షన్ దగ్గర మీరు అవసరమైతే కొత్త ఫోటో సిగ్నేచర్ కూడా మార్చుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా అక్కడ మనకి ఫోటో సిగ్నేచర్ యాడ్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ అనేది చూజ్ ఫైల్ ఆప్షన్ కొత్తగా యాడ్ అయ్యింది. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. కంప్లీట్గా మీరు అప్లికేషన్ వీడియో ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలనేది మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు అన్ని కూడా డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ఇక చాలామందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే, సార్
పర్సంటేజీ అని చెప్పేసి మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు లోకేష్ గారు అని చెప్పేసి డైరెక్ట్గా డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారు అంటే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసి గత 2025 డిఎస్సి సహితం రాసిన వాళ్ళని కూడా మీరు ఇప్పుడు పర్సంటేజీలతో కొరడా విధించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అభ్యర్థులు అడుగుతున్నారు. మరి సమాధానం చెప్పండి. అసలు ఈ పర్సంటేజీలు పెట్టే బదులు మాకు అసలు డిఎడ్ కోర్స్ చేయడానికి బిఎడ్ కోర్స్ చేయడానికి అసలు ఎందుకు అవకాశం ఇచ్చారు? మాకు స్టార్టింగ్లోనే డిఎడ్ బిఎడ్ కోర్సులు చేయడానికి అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని తీసేస్తే పర్సంటేజీ లేదని అసలు మేము ఈ కోర్సుల్లోకే వచ్చేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు తీరా డిఎస్సికి సంబంధించి గతంలో 2025 డిఎస్సిలో ఒక అర మార్కులో జాబ్ మిస్ అయ్యి ఖచ్చితంగా ఈ డిఎస్సిలో జాబ్ సాధిస్తామని చెప్పేసి మేము చదువుకుంటూ ఉంటే ఇప్పుడు మీకు 45% కన్నా ఎక్కువ లేదని చెప్పేసి మమ్మల్ని తీసేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇక్కడ మెయిన్గా మనం పరిశీలన చేసినట్లయితే 2011కు ముందు ఎవరైతే డిఎడ్ కోర్స్ కానీ బిఎడ్ కోర్స్ కానీ చేశారో డిఎడ్కి అయితే ఇంటర్లో రిజర్వేషన్ అభ్యర్థులకి 40% ఉండాలని 2011కు ముందు, ఎవరైతే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేశారో వాళ్ళకి సంబంధించి డిగ్రీలో 40% ఉండాలని 2011కు ముందు అయితే, ఓసీ అభ్యర్థులకైతే 45%, అది ఇంటర్లో కానీ డిఎడ్ అయితే ఇంటర్ బిఎడ్ అయితే డిగ్రీలో ఉండవలసి ఉంటుంది. 2011 సంవత్సరం తర్వాత ఎవరైతే డిఎడ్ బిఎడ్ కోర్సులు చేశారో 2011 తర్వాత డిఎడ్ చేసిన వాళ్ళకి సంబంధించి ఇంటర్మీడియట్లో రిజర్వేషన్ క్యాండిడేట్లకి అయితే 45%, ఎనీ రిజర్వేషన్ క్యాండిడేట్ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులందరికీ కూడా 45% ఉండాలి. ఓసీ క్యాండిడేట్లకి అయితే కంపల్సరీగా 50% మార్కులతో ఇంటర్ అనేది క్వాలిఫై ఉండాలి. ఇక బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళైతే రిజర్వేషన్ క్యాండిడేట్లు అయితే 2011 తర్వాత డిగ్రీలో 45% ఉండాలని చెప్పేసి పెట్టారు. ఓసీ క్యాండిడేట్లకి అయితే డిగ్రీలో 50% ఉండాలని చెప్పేసి నిబంధన పెట్టారు. దీనివల్ల మేము గతంలో టెట్లు రాసాం, గతంలో డిఎస్సీలు రాసాం, త్రుటిలో ఒక అర మార్కులో పాయింట్స్లో జాబ్ మిస్ అయింది. ఇప్పుడు తీరా చూస్తే అసలు మీరు టెట్ రాయడానికి అర్హత లేదు, డిఎస్సీ రాయడానికి అర్హత లేదని చెప్పడం అనేది ఏమాత్రం సరికాదు. అభ్యర్థులందరూ కూడా దయచేసి మీరు ఎమ్మెల్సీలని కాంటాక్ట్ అవ్వండి. ఎవరైతే మీరు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్సీ వాళ్ళు ఉన్నారో, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఓటేసి గెలిపించిన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని సంప్రదించి వాళ్ళకి వినతిపత్రం అందించండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా కుదిరితే వినతి పత్రాలు సమర్పించండి. ఏపీ డిఎస్సి ఏపీ టెట్ వెబ్సైట్లో మనకి ఏవైతే ఏపీ టెట్ వెబ్సైట్లో తాజాగా హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారో ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి కంప్లీట్గా మీ ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి, ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళనే విధంగా మీరు ఖచ్చితంగా ఏపీ టెట్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి. ఎమ్మెల్సీలకి మీ వినతి పత్రాన్ని సమర్పించండి. పర్సంటేజీ విషయంలో ఖచ్చితంగా తగ్గించవలసిన అవసరం అయితే ఉంది. గతంలో ఏ విధంగా పర్సంటేజీలతో సంబంధం లేకుండా టెట్ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసే విధంగా 40% అవకాశం కల్పించారు. 2011 తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి కూడా 40%తో అవకాశం కల్పించే విధంగా గతంలో ఉన్న నిబంధనలు కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది. దీనిపై మీరు ఎమ్మెల్సీలకి వినతిపత్రం ఇవ్వండి, విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించండి. ఖచ్చితంగా పర్సంటేజీలు తగ్గించి అందరికీ కూడా అవకాశం కల్పించవలసిన అవసరం అయితే ఉంది. ఎవరైతే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారో అందరికీ కూడా అవకాశం కల్పించాలి. టెట్ రాయడానికి డిఎస్సి రాయడానికి వీళ్ళ ప్రతాపం ప్రకారం, వీళ్ళకున్న సామర్థ్యం ప్రకారం వీళ్ళు నిజంగానే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు డిఎస్సిలో ర్యాంక్ సాధించుకుని జాబ్ సాధించుకుంటారు. టెట్లో మంచి స్కోర్ చేసుకుని డిఎస్సిలో మంచి స్కోర్ చేసుకుని వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే కదా వాళ్ళు జాబ్కి సెలెక్ట్ అవుతారు. మరి ఇక్కడ పర్సంటేజీ అని చెప్పేసి మీరు కొరడా విధించినట్లయితే గత 5-6 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి డిఎస్సిఏ ప్రాణం అంటూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలా బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఈ హెల్ప్ లైన్ నెంబర్లకి మీరు అందరూ కూడా కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. పర్సంటేజీ ఇష్యూకి సంబంధించి రైజ్ చేయండి. దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళమని చెప్పండి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టెట్పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఏంటని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దాఖలు చేయాలనే నిర్ణయం, ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు కోసం ప్రయత్నం, మంత్రి లోకేష్ను కలిసిన ఎమ్మెల్సీలు, రివ్యూపై హామీ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. పర్సంటేజీ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళు ఎమ్మెల్సీలని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళని ఓటేసి గెలిపించింది మీరే, వాళ్ళని మీరే అడగాలి. మీకు కావాల్సిన పని మీరు చేయించుకోవాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
టెట్ లేకుండా టీచర్ ఉద్యోగం పొందిన వారు ఇప్పుడు టెట్ రాయాలనే నిబంధనని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు ప్రకారం వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దీనివల్ల 2011కు ముందు ఉద్యోగం పొందిన వారంతా ఇప్పుడు టెట్ రాయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రివ్యూ పిటిషన్ వేశాయి. అనేక ఉపాధ్యాయ సంఘాలు తీర్పును సమీక్షించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. రాష్ట్రానికి చెందిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున పిటిషన్ వేస్తే వాదనలు బలంగా వినిపించేందుకు అవకాశం ఉంటుందని ఇక్కడ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రివ్యూ పిటిషన్ వేస్తామంటూ లోకేష్ గారు హామీ ఇచ్చినట్లు ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో కూడా పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి లోకేష్ గారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 2010 అక్టోబర్ 23కు ముందు డిఎస్సి ద్వారా ఎంపికైన టీచర్లు ఆందోళన చెందుతున్నారని వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఇక్కడ మనకి సమాచారం. ఎమ్మెల్సీలను మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే పర్సంటేజ్ ఇష్యూ విషయంలో ఆ పర్సంటేజీకి సంబంధించి ఎమ్మెల్సీలు వెళ్ళి విద్యాశాఖ మంత్రితో మాట్లాడినట్లయితే అక్కడ పర్సంటేజీకి సంబంధించి తగ్గించి మళ్ళీ జీవోనిచ్చి దానికి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎమ్మెల్సీలకు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ప్రశ్నించవలసిన అవసరం అయితే ఉంది. ఎవరైతే పర్సంటేజీ లేక టెట్కి డిఎస్సికి దూరం అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీలకి వినతి పత్రం అందించడం, దాంతోపాటుగా ఏపీ టెట్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లకి కాల్ చేసి మీ బాధను వ్యక్తపరిచి ఆ విషయాన్ని డైరెక్ట్గా కన్వీనర్కి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్పేసి కోరండి. ఓకే గాయ్స్, ఇక మన రామ్ రమేష్ ఏపీ టెట్ ఏపీ డిఎస్సి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది కదా. ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించి మొత్తంగా 26 టెస్టుల కింద డివైడ్ చేసి మన యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ మీకు యాప్లో స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోర్ అనే ఆప్షన్లో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన కోర్సులు ఉంటాయి. అక్కడి నుంచి ఇంగ్లీష్ సబ్జెక్టులకు వెళ్ళి ఈ మెథడాలజీకి సంబంధించిన టెస్టులు అనేవి కంప్లీట్గా 1 by 1 రాసుకుంటూ రండి. ఓకే గాయ్స్, అన్ని సబ్జెక్టులు కూడా ఇదే విధంగా పెట్టడం జరుగుతుంది.